అనేది అజరామరంగా ఎలిగిద్ది. అది ఎందుకు ఎలుగుతుందంటే మనం చరిత్రలో మిగిలిపోతామని భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన దగ్గర నుంచి 5 సంవత్సరాలు ఎలా జరిగిపోయింది ఎవరికీ తెలియదు. వీళ్ళు పదవిలోకి వచ్చిన కాడ నుంచి కమ్మ రాజధాని అని పదే 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 వాళ్ళ నోరు అరిగిపోయేదాకా చెప్పుకున్నారు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే కూడా ఆయన నోటి నుంచి ఆ మాట అంటే నోటికి ఏం వచ్చిందో కూడా తెలియదు అనుకొని ఆయన అలా సైలెంట్గా ఉన్నాడు. కమ్మ రాజధాని, ఇంకొక ఆయనేమో శ్మశానం అన్నాడు, ఇంకొక ఆయనేమో ముంపు ప్రాంతం అన్నాడు. ఈ విధంగా పడి 5 సంవత్సరాలు పడి మేము రోడ్డు ఎక్కింది ఎందుకంటే 5 కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చాం భూమి. దాన్ని నిర్యోగం చేయకూడదు, అది అభివృద్ధి పాదంలో సాగాలని చెప్పి చేసాం. కానీ ఇవాళ మాట్లాడిన మాటలకి మేము అలా రోడ్డు ఎక్కింది ఎందుకంటే ఇవాళ ఏం వదిలేస్తే రేపు ఇంకొక ఆయన వస్తాడు, పుట్టగొడుగుల్లాగా పుట్టుకుంటూ వస్తారు. వీళ్ళని ఖండించడానికే మేము రోడ్లు ఎక్కాము. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని తరిం కొట్టింది ఆంధ్ర. ఈ ఆంధ్ర బ్రిటిష్ వాళ్ళని తరిం కొట్టింది. ఇవాళ వీళ్ళని తరిం కొట్టడం మా అమరావతి మహిళలకు కానీ రైతులకు కానీ గోటితో సమానం. మొక్కని ఎలా గిల్లి పారేస్తాడో రైతు అలా గిల్లి పారేయగలం. ఇవాళ పోయే వాళ్ళ ఛానల్ ఎక్కడున్నా మేము పీకలాగా కాదు ఆగింది. చట్టాన్ని ఎవరైనా గౌరవించాలా. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎప్పుడు ఎలా చెయ్యాలో వాళ్ళని అలా చేస్తాము. ఇందుట్లో దేంట్లో మార్పు ఉండదు. ఒక ఎన్టీ రామారావు గారు పదవి పెట్టి ఆయన ఆడవాళ్ళకి సమాన హక్కులని ఆయన ఏనాడో చెప్తే ఇవాళ ఆడవాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఊరుకునేది లేదు, క్షమించేది అసలు లేదు. ఈ అంబడి రాంబాబు ఏంది, ఇంకొకడేంటి ఆంబోతెద్దులాగా ఊరి మీద వదిలేసింది వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఇవాళ మా రాజధాని రైతుల గురించి మాట్లాడటానికి ఆయనకు ఒక సెంటు భూమి ఉంది, అక్కడ మాట్లాడటానికి ఏ హక్కు లేని ఆయన మాట్లాడుతున్నప్పుడు మా జీవితాలనే పణంగా పెట్టిన మేమెందుకు మాట్లాడము? వాళ్ళు క్షమార్పణ చెప్పేదాకా ఈ ఉద్యమం అనేది ఆగేది లేదు. వాళ్ళు మట్టికి మా దారికి రావాల్సిందే, క్షమార్పణ చెప్పాల్సిందే. జై అమరావతి.